హలో ఎవరివన్, వెల్కమ్ టు ఫార్మా తెలుగు అకాడమీ. ఈ వీడియోలో డైజెస్టివ్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అసలు డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏమిటి, ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అసలు ఎంజైమ్స్ అంటే ఏమిటి, అవి ఫుడ్ డైజెస్ట్ చేయడానికి ఏ విధంగా యూజ్ అవుతాయో, ఇంకా స్టమక్, లివర్, ప్యాంక్రియాస్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, అపెండిక్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్లోకి వెళ్తే డైజెస్టివ్ సిస్టమ్ అనేది మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి అనాస్తో ఎండ్ అవుతుంది. దీని మొత్తం లెంత్ వచ్చేసి 30 ఫీట్స్ ఉంటుంది. సో మౌత్లో టీత్, టంగ్, సెలవరీ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. టీత్స్ వచ్చేసి ఆహారాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇంకా టంగ్ వచ్చేసి టేస్ట్ చూడడానికి. సెలవరీ గ్లాండ్స్ వచ్చేసి ఇది అమైలేజ్ అనే ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎంజైమ్ వచ్చేసి స్టార్చ్ ను బ్రేక్ డౌన్ చేసి మాల్టోస్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇది కార్బోహైడ్రేట్ డైజెషన్ కు యూజ్ అవుతుంది. హ్యూమన్ బీయింగ్ లో టీత్స్ ఎన్ని ఉంటాయో చూద్దాం. వీటిని రెండు విధాలుగా డివైడ్ చేశారు, టెంపరరీ అండ్ పర్మనెంట్ టీత్స్. టెంపరరీ వచ్చేసి 20 ఉంటాయి, పర్మనెంట్ వచ్చేసి 32 ఉంటాయి. టెంపరరీ అంటే చిన్న పిల్లల్లో, పర్మనెంట్ అంటే పెద్దవాళ్ళలో. వీటికి ఒక ఫార్ములా కూడా ఉంది, 2123/2123. డైజెస్టివ్ సిస్టమ్ అనేది అబ్డామినల్ క్యావిటీలో ఉంటుంది. ఇది మౌత్ టు అనాస్, దీన్ని ఏమంటారంటే అలిమెంటరీ కెనాల్ అని అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈసోఫాగస్. ఇది వచ్చేసి 25 సెంటీమీటర్స్ లాంగ్, 2 సెంటీమీటర్స్ డయామీటర్ ఉంటుంది. ఇది మౌత్ నుంచి స్టమక్ ఫుడ్ సప్లై చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్టమక్, ఇది జే షేప్లో ఉంటుంది, బ్యాగ్ లైక్ స్ట్రక్చర్. ఒక రోజుకు 2 నుంచి 3 లీటర్లు గ్యాస్ట్రిక్ యాసిడ్ను రిలీజ్ చేస్తుంది, మోస్ట్లీ ఈవినింగ్ టైంలో. స్టమక్ అనేది పెద్దవాళ్ళలో 1.5 లీటర్స్ సైజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టమక్లో ఏ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయో చూద్దాం. ఇందులో 3 రకాల ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఒకటి పెప్సిన్, 2 రెనిన్, 3 గ్యాస్ట్రిక్ లైపేజ్. పెప్సిన్ అనేది ప్రోటీన్ బ్రేక్ డౌన్ చేయడానికి యూజ్ అవుతుంది. రెనిన్ వచ్చేసి మిల్క్ ప్రోటీన్ను బ్రేక్ డౌన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఎస్పెషల్లీ చిల్డ్రన్స్లో. 1 ఇయర్ లోపు చిన్న పిల్లల్లో మిల్క్ డైజెషన్ కావాలంటే రెనిన్ అనే ఎంజైమ్ బాగా యూజ్ అవుతుంది. గ్యాస్ట్రిక్ లైపేజ్ అనేది ఫ్యాట్ను బ్రేక్ డౌన్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్. ఇది 3 భాగాలుగా ఉంటుంది, డియోడినం, జెజినం, ఈలియం. డియోడినం వచ్చేసి 25 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది. ఇది స్టమక్ మరియు ప్యాంక్రియాస్కు అటాచ్ అయి ఉంటుంది. జెజినం వచ్చేసి 2 మీటర్స్ లాంగ్ ఉంటుంది. ఈలియం వచ్చేసి 3 మీటర్స్ లాంగ్ ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్ వచ్చేసి 2.7 to 7 మీటర్స్ లాంగ్ ఉంటుంది, లేదా 8 to 20 ఫీట్స్ లాంగ్ ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్లో న్యూట్రియన్స్ అబ్జార్బ్ అవుతాయి మరియు కెమికల్ కూడా డైజెషన్ జరుగుతుంది. 90% అబ్జార్ప్షన్ స్మాల్ ఇంటెస్టైన్లోనే జరుగుతుంది. నెక్స్ట్ ప్యాంక్రియాస్. ఈ ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఇన్సులిన్ అనేది సపరేట్ ఒక టాపిక్ ఉంది, దీన్ని నేను మళ్ళీ చెప్తాను. ఇన్సులిన్ యూజ్ ఏమిటంటే బ్లడ్ షుగర్ను రెగ్యులేట్ చేస్తుంది. ఇన్సులిన్ అనే టాపిక్ గురించి రేపు ఒక స్మాల్ వీడియో చేస్తాను, వెయిట్ చేయండి. ప్యాంక్రియాటిక్ నుంచి రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ ఎంజైమ్స్ స్మాల్ ఇంటెస్టైన్లో రిలీజ్ అవుతాయి. అవి ఏమిటంటే ప్యాంక్రియాటిక్ అమైలేజ్, ట్రిప్సిన్, ప్యాంక్రియాటిక్ లైపేజ్, న్యూక్లియస్. ప్యాంక్రియాటిక్ అమైలేజ్ కంటిన్యూస్ స్టార్చ్ డైజెషన్ ఇంటూ మాల్టోజ్. ట్రిప్సిన్ బ్రేక్ డౌన్ ప్రోటీన్ ఇంటూ పెప్టైడ్. ప్యాంక్రియాటిక్ లైపేజ్ బ్రేక్ డౌన్ ఫ్యాట్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిజరాల్. న్యూక్లియసెస్ డిఎన్ఎస్ అండ్ ఆర్ఎన్ఎస్ డైజెషన్ న్యూక్లిక్ యాసిడ్ ఇంటూ న్యూక్లియోటైడ్స్. మీకు నేను చెప్పిన పదాలు అర్థం కాకుండా స్క్రీన్ మీద నేను రాసిన నోట్స్ డిస్ప్లే చేస్తా, చూడండి. వీలైతే మీరు కూడా నోట్బుక్లో బాగా ప్రాపర్గా నీట్గా రాసుకోండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ చూసాం, ఇప్పుడు ఇంటెస్టైన్లో రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ని చూద్దాం. ఇవి ఎస్పెషల్లీ స్మాల్ ఇంటెస్టైన్లోనే రిలీజ్ అవుతాయి. ఇవి 4 ఉన్నాయి, మాల్టోజ్, లాక్టోజ్, సుక్రోజ్, పెప్టిడేజ్. మాల్టోజ్ వచ్చేసి గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. లాక్టోజ్ వచ్చేసి గెలాక్టోజ్గా కన్వర్ట్ అవుతుంది. సుక్రోజ్ వచ్చేసి గెలాక్టోజ్ అండ్ ఫ్రక్టోజ్గా కన్వర్ట్ అవుతుంది. పెప్టైడ్ వచ్చేసి అమినో యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. మీరు హ్యూమన్ అనాటమీలో చాలాసార్లు వినే ఉంటారు, ఎలిమెంటరీ కెనాల్ అంటే మౌత్ నుంచి అనాస్ వరకు. ఇది దాదాపుగా 30 ఫీట్స్ ఉంటుంది. ఈ టాపిక్ వచ్చేసి నేను ఎన్ మురుగేస్ అనే బుక్లో చదివి మీకు చెప్తున్నాను. సో మీ ఫేవరెట్ బుక్ ఏముందో మీరు, నేను చాలా సింపుల్ వేలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి ఈ వీడియో కంప్లీట్గా చూసి బుక్ చదవండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి.
ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.